హాయ్ అండి. 'లైఫ్ ఆఫ్ ఆదిత్య' 51 భాగం వినండి. పరశురామ్ గారిని కలవటానికి ఆదిత్య వెళ్ళాడు. అక్కడి నుండి కొనసాగింపు. ఆదిత్య లోపలికి వెళ్ళి పరశురామ్ గారికి విష్ చేసి కూర్చున్నాడు. యశస్వి వచ్చాడట అన్నారాయన. అవును సార్, లైవ్లో చూశాను. ఆ ప్రోగ్రాంలో మాట్లాడాడు కదా అన్నాడు ఆదిత్య. అందుకే మనం షూటింగ్ ఎక్కడన్నా పెట్టుకుంటే బాగుంటుందేమో ఇక్కడ కాకుండా అన్నారాయన. మీ ఇష్టం సార్, మీరు ఎక్కడంటే అక్కడికి నేను వస్తాను. మీరు వద్దు అని చెప్పడానికి ఫోన్ చేశారేమో అనుకున్నాను అన్నాడు. నా సంగతి తెలుసుగా నీకు. ఒకసారి ఫిక్స్ అయితే ఇక వెనక్కి తిరగను. ఎలా అయినా సరే మూవీ చేస్తున్నాం. ఎంత పెద్ద ఆఫర్ వచ్చినా నువ్వు డేట్స్ ఎవరికి ఇవ్వద్దు, అదొక్కటే చెయ్యి చాలు నాకు నువ్వు అన్నారు. లేదు సార్, మీకు నేను మాట ఇచ్చాను కదా, ఎప్పటికీ ఇవ్వను. మీ మూవీ అయిన తర్వాతే ఎవరికైనా డేట్స్ ఇస్తాను అన్నాడు. వాడు బయటికి వచ్చాడు. ఏవో ఒక డ్రామాలు చేస్తాడు, జాగ్రత్త అన్నారాయన. తప్పకుండా సార్, డేట్స్ ఏమీ అవసరం లేదు. మీరు ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు మీ దగ్గర ఉంటాను అన్నాడు ఆదిత్య. నీకు పాస్పోర్ట్ అవి ఉన్నాయి కదా, రెన్యువల్ చేయించారంటావా అన్నారు. మా డాడీకి ఇంకా ఆశ ఉంది సార్, నేను హీరోని అవుతానని. అందుకని అన్నీ రెడీగానే పెట్టుంటాడు అన్నాడు. సరే, ఒక పని చెయ్యి, అవి తీసుకొచ్చి నాకు ఇవ్వు. నేను ఎప్పుడు ఫోన్ చేసినా నువ్వు రెడీగా ఉండాలి. ఎన్ని రోజులంటే అన్ని రోజులకి అన్నారు. మీకు అసలు అనుమానమే వద్దు సార్, మీరు ఎప్పుడంటే అప్పుడు ఫోన్ చేయండి చాలు అన్నాడు. సరే ఆదిత్య, ఈ మూవీ మనం చేస్తున్నాం. ఇది ఫోన్లోనే చెప్పచ్చు, కానీ నీతో మాట్లాడుతుంటే నీ మొహంలో ఉండే నిజాయితీ చూడాలనిపించింది నాకు అన్నారు. మీరు నన్ను నమ్ముతున్నారు, నాకు అది చాలా సంతోషంగా ఉంది అన్నాడు ఆదిత్య. హీరోయిన్స్ కూడా కొత్త వాళ్లే, మనకి ఇబ్బంది లేకుండా నేను ప్లాన్ చేస్తున్నాను. నన్ను ఫాలో అయిపో చాలు, నువ్వు సక్సెస్ని చూసుకుందువు గాని అన్నారాయన. సరే సార్, ఉంటానైతే అన్నాడు ఆదిత్య. మంచిది, నువ్వు ఇంటికి వెళ్ళి ఏదో ఒక రకంగా అవి తీసుకొచ్చి నాకు ఇచ్చేయి. ఎక్కువగా నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు తెలియకుండా మేనేజ్ చెయ్యి. వాడికి భయపడుతున్నాను అనుకోవద్దు, వ్యతిరేకతతో మూవీ తీయడం ఎందుకు అని అన్నాడు పరశురాం. ఓకే సార్, మాధవ్ అని ఉన్నాడు, నేను అతనితో పంపిస్తాను మీకు అన్నాడు ఆదిత్య. సరే బాయ్, వెళ్ళిరా అన్నాడు పరశురాం. బయటికి వచ్చి మాధవ్తో ఇంటికి వెళ్దాం మనం అన్నాడు ఆదిత్య. మాధవ్ ఆదిత్యని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాడు. లోపలికి రమ్మని అనలేను, ఎందుకంటే మా డాడీకి ఇలాంటివి నచ్చవు. ఏమనుకోవద్దు, కొంచెం బయటే వెయిట్ చేస్తావా, నేను వచ్చేస్తాను అన్నాడు ఆదిత్య. ఏం పర్లేదు తమ్ముడు, నువ్వు వెళ్ళు అన్నాడు మాధవ్. లోపలికి వెళ్తూనే ఎదురుగా కనిపిస్తున్న తల్లితో డాడీ ఏరమ్మా అన్నాడు. లేర్రా, నీకు గుడ్ న్యూస్ చెప్పనా అంది పూర్ణ. గుడ్ న్యూసా, ఏంటో అది అన్నాడు. యశస్వి నీతో మూవీ తీయాలనుకుంటున్నాడట, మీ నాన్నకి ఫోన్ చేశాడు, ఆయన అక్కడికే వెళ్ళారు. నీకు మంచి రోజులు వచ్చేసాయిరా, నేను ఇప్పుడే నీకు ఫోన్ చేద్దామనుకుంటున్నాను అంది పూర్ణ. అవునా, అంటే నా మీదున్న కోపాన్ని మర్చిపోయాడంటావా అన్నాడు ఆదిత్య. ఈ సినిమా వాళ్ళ కోపాలు ఎంతసేపు ఉంటాయిరా, నీకు తెలీదా ఏంటి అంది. అమ్మా, నాకు కొంచెం డబ్బు కావాలి అన్నాడు. నీకు తెలుసుగా మీ నాన్న సంగతి, అడిగితే గాని ఇవ్వరు. బీరువాలో ఉన్నాయో లేదో అంది. ఒక్కసారి ఆ తాళాలు ఇవ్వు, నేను చూసుకుంటా, ఉంటే తీసుకుంటా, లేకపోతే వెళ్ళిపోతాను అన్నాడు. అదిగో అక్కడే టేబుల్ సరుగులా ఉంటాయి చూడు అంది. ఆ తాళాలు తీసుకుని వెళ్ళి డోర్ ఓపెన్ చేసి లోపల వెతికితే పాస్పోర్ట్ కనిపించింది. తీసుకుని కనిపించకుండా షర్ట్ లోపల పెట్టుకున్నాడు. అక్కడ వెతికితే ఒక 100 రూపాయలు కనిపించాయి. బీరువాలే 100 ఉంది, అందుకే ధీమాగా తాళాలు వదిలేసి వెళ్ళాడు అనుకున్నాడు. ఒట్టి చేతులతో రూమ్లో నుండి బయటకు వచ్చిన కొడుకుని చూస్తూ, ఏరా ఏం లేవా అంది. ఏం లేవమ్మా, ఒక 100 రూపాయలు ఉన్నాయి, అవి ఎలాగూ దేనికి పనికిరావు, అందుకే అక్కడే ఉంచేశాను అంటూ తాళాలు మళ్ళీ అక్కడే వేసేశాడు. ఉండొస్తాను అని కిచెన్లోకి వెళ్ళి అక్కడున్న డబ్బా ఓపెన్ చేసి దాంట్లో ఉన్న డబ్బులన్నీ లెక్కపెట్టి తీసుకొచ్చి ఆదిత్యతో, ఇదిగో నా దగ్గర ఉన్నాయి తీసుకో, నీకు సరిపోతాయో లేదు తెలీదు, నా దగ్గర ఇవే ఉన్నాయి అంది. వద్దులేమ్మా, నీ దగ్గర ఎందుకు, నీకేదైనా అవసరమైతే ఉంటాయి, మళ్ళీ ఆయన ఇవ్వరు కదా అన్నాడు. నాకేం అవసరాలు ఉంటాయిరా, ఏం కాదు తీసుకో అంటూ బలవంతంగా జేబులో పెట్టింది. ఇక నీకు మళ్ళీ సినిమాలు స్టార్ట్ అవుతున్నాయి, ఇలా మరీ జేబులో రూపాయి కూడా లేకుండా ఉండకురా,
ఎంతో కొంత ఉండేలాగా మెయింటైన్ చేసుకో. చేతిలో డబ్బులు లేకుండా ఉంటే లక్ష్మి ఎలా ఆకర్షిస్తుంది నిన్ను అంది. ఏమో అమ్మా, ఎవరిని అడుగుతాను? అడిగితే డాడీ ఇవ్వనని చెప్పేశారు. నాకా ఇంకా పని దొరకలేదు. ఏదో అలా వెళ్ళిపోతున్నాయి రోజులు అన్నాడు. సినిమా చూశాను, బాగుంది. స్టోరీ మనం చెప్పాం. నువ్వు చాలా హెల్ప్ చేశావని ఆ అమ్మాయి చెప్తుంది. మరి డబ్బులేమీ ఇవ్వలేదా అంది పూర్ణ. వాళ్ళు ఇస్తాననలేదు, నేను తీసుకోలేదు. అలా సహాయం చేస్తే డబ్బులు తీసుకోవడం ఏంటమ్మా? మనమే నటిస్తే తీసుకోవచ్చు. నాకు అలా నచ్చదు అన్నాడు. అది నిజమేలే అంది. మళ్ళీ డాడీకి చెప్పకు నువ్వు డబ్బులు ఇచ్చినట్టు. వీడికి కూడా లెక్కలు రాస్తారు అన్నాడు. నువ్వు ఇక్కడికి వచ్చావా? రాలేదు కదా. నేను అలాగే చెప్తాను, నువ్వు అలాగే చెప్పు. యశస్వితో మాట్లాడాక నీకు ఫోన్ చేస్తాను అన్నారు. నేను చెప్పానని చెప్పకు. నేను చెప్పానని చెప్తే మళ్ళీ ఇంటికి వచ్చినట్టు చెప్పాలి అంది. సరేలే, నేను తెలియనట్టే ఉంటానులే. నేను వెళ్తానైతే. థ్యాంక్స్ అమ్మా డబ్బులు ఇచ్చినందుకు అని బయటికి వెళ్ళిపోయాడు. దర్జాగా వెలగాల్సిన వాడు ఏంటో అనుకోని ఆపదలు వాడికి వచ్చి డబ్బు కోసం ఎదురు చూసే పరిస్థితి వచ్చింది అనుకుంది పూర్ణ. యశస్వి దగ్గరికి వెళ్ళాడు రవి. రవి గారు బాగున్నారా? రండి కూర్చోండి అన్నాడు యశస్వి. సారీ అండి, మా అబ్బాయి చేసిన పనికి అన్నాడు రవి ఎదురుగా కూర్చుంటూ. దానికేముందిలేండి, ఇద్దరం శిక్షలు అనుభవించాం కదా, అన్నీ కొట్టుకుపోయాయి, బ్యాలెన్స్ అయిపోయిందిలేండి అన్నాడు. మీది ఎంత మంచి మనసో, ఈ మాటతోటే నాకు అర్థమవుతుంది. మా వాడికి కూడా మీరంటే ఎంతో గౌరవం అండి. ఏదో అలా జరిగిపోయిందంతే అన్నాడు. మనం ఒకటేనండి. మీ వాడు ఫస్ట్ మూవీ నాతో స్టార్ట్ అయింది కదా, హీరోగా కూడా నేనే చెయ్యాలి అన్న స్వార్థంతో ఆ రోజు అలా రాయించుకున్నాను. ఈరోజు దాన్ని నిజం చేయాలనుకుంటున్నాను అన్నాడు. చాలా సంతోషం అండి. సినిమా పేరేంటి? హీరోయిన్ ఎవరు అన్నాడు రవి. మీ వాడితో మాట్లాడి హీరోయిన్ ఎవరు కావాలో వాళ్ళని అడుగుదామని ముందు మిమ్మల్ని పిలిచాను. మీ వాడు డేట్స్ ఖాళీయే కదా అన్నాడు. ఖాళీయేనండి, ఇప్పటి వరకు ఎవ్వరికి ఇవ్వలేదు. ముకుల్ గారు అడిగారు కానీ ఇంకా డేట్స్ ఇవ్వలేదు. ముందు మీకు చేద్దాంలేండి, మీరు చెప్పిన డేట్స్ తర్వాత అడ్జస్ట్ చేస్తూ ఆయనకి ఇస్తాను అన్నాడు. అలా వద్దులేండి రవి గారు, మనం మూవీ రిలీజ్ అయిన తర్వాతనే వేరే వాళ్ళకి ఇవ్వండి అన్నాడు యశస్వి. అలాగే, మీరు ఎలా అంటే అలాగే. మీకంటేనా, ఆ మాట మీదే ఉంటారుగా అన్నాడు. మీరు మాట తప్పొద్దు, నేను మాట తప్పను అన్నాడు యశస్వి. అలాగేనండి, ఎన్ని రోజులు ప్లాక్ చేయాలో చెప్పండి, చేసేద్దాం అన్నాడు రవి. ఇంటి దగ్గర అశు, డాడీ ఇంటికి వస్తారనుకున్నాం, నిన్నటి నుండి చూస్తున్నాం, రాలేదేంటి అంది తల్లితో. అదే నాకు అర్థం కాలేదు. బహుశా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళినట్టు తెలిసిందేమో. ఉన్నారుగా ఆయన పెట్టిన మనుషులు, ఎవరో ఒకరు అందించుంటారు అంది జయ. అంతేనా? భయపడ్డారంటావా? ఏదైనా ప్లాన్ చేశారా అంది. ఏమో, ఆయన ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో ఎవరికి తెలుసు. ఏదైనా ప్లాన్ చేసి దెబ్బ కొట్టినా కొడతారు అంది. నువ్వేదో ఒక మూవీ ఒప్పుకున్నట్టున్నావు, అది ఉండనిస్తారంటావా అంది అశు. లేదు, ఆల్రెడీ గేమ్ స్టార్ట్ చేశారు. మార్నింగ్ వాళ్ళు ఫోన్ చేసి వేరే ప్రొడక్షన్ హౌస్ని మాట్లాడుకుంటున్నాము అని చెప్పారు అంది జయ. ఏంటి అని అడగకపోయావా అంది అశు. అడిగాను, మీకు తెలీదా మేడం, మమ్మల్ని అడుగుతున్నారు అన్నాడు. అంది. మన దగ్గర చాలామంది రిజిస్టర్ చేసుకున్నారు, వాళ్ళేం చేస్తారో చూడాలి అంది. ఆయనకి మారరమ్మా, మనం ఈ సినీ ఫీల్డ్ కాకుండా బయట ఏదైనా వెతుక్కోవడం బెస్ట్ ఏమో అంది హర్షు. నీకేమీ వద్దు, ముందు చదువు మీద దృష్టి పెట్టు, ఆ తర్వాత చూద్దాం అంది జయ. మరి నువ్వు మొదలుపెట్టావుగా అంది. ఎవరో ఒకరు దొరక్కపోతారా, చూద్దాం అంది. లిసా కార్ బుక్ చేసుకుని రోడ్డు మీద నిలబడి కారు కోసం ఎదురు చూస్తోంది. అది వచ్చాక ఎక్కి కూర్చుంది. క్యాబ్ వెళ్తుంటే సైడ్ మిర్రర్లో నుండి చూసేసరికి ఒక జీపు తనని ఫాలో అవుతున్నట్టు అనిపించింది. తను దిగాల్సిన ప్లేస్లో దిగి లోపలికి వెళ్తూ చూస్తే జీపు దగ్గర రామభద్రం కనిపిస్తున్నాడు. వీడేంటి నన్ను ఫాలో అవుతున్నాడు అనుకుంటూ అక్కడ ఆగి ఉన్న జీప్ దగ్గరికి వెళ్ళింది. హాయ్, ఏంటి నన్ను ఫాలో అవుతున్నారు అంది రామభద్రాన్ని చూస్తూ. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందిరు కానీ. థ్యాంక్ యూ.